మహేష్ బాబు. రజనీకాంత్ తర్వాత మాకు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ మహేష్ బాబే. ఆయన రావటం వల్ల ఈ ఫంక్షన్కి కళ వచ్చింది. ఈ ఫంక్షన్ జరిగింది, చాలా బాగా జరిగింది. అలాగే త్రివిక్రమ్ గారు నాకు చాలా చాలా ఇష్టమైన రైటరు. ఈయన సినిమా నేను సాధారణంగా 2-3 సార్లు చూస్తాను. ఒకటి యూజువల్గా సినిమా చూస్తాను, 2 ఆయన డైలాగ్స్ కోసం, ఆయన ఆ డైలాగ్స్ పేర్చిన విధానం కోసం, ఆ టెక్నిక్ ఎలాగైనా పట్టుకోవటం కుదురుతుందా మా రైటర్స్ని అడుగుతుంటాను, ఒక్క డైలాగ్ రాయండి అయ్యా త్రివిక్రమ్ లాగా అని. అది మా వల్ల కాలేదు. వైశాఖంలో కూడా ట్రై చేసాము, బహుశా చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కడ ట్రై చేసాము. మేము ట్రై చేస్తూనే వెళ్తూ ఉంటాము, ఆయన ఇంకా హైట్స్కి వెళ్తూనే ఉంటారు. హీఈస్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ రైటర్ ఫర్ ఎనీబడి ఇన్ దిస్ టాలీవుడ్. వంశీ పైడిపల్లి ఆయన అంటే నాకు ఫస్ట్ నుంచి ఇష్టం. ముఖ్యంగా ఆయన ఒక ఇంగ్లీష్ సినిమా ఊపిరి తీసినప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. ఈయన ఎట్లా తీయగలరు ఈ సినిమా, ఆ సినిమాని నేను చాలాసార్లు చూశాను. ఎట్లా తీయగలరు, దీన్ని ఎలా మౌల్డ్ చేయగలరు, బికాజ్ ఇట్స్ సో అవే ఫ్రమ్ అవర్ కల్చర్ అండ్ అదర్ థింగ్స్. కానీ ఆయన చాలా అద్భుతంగా ఆ సినిమా తీశారు. బహుశా అది టాప్ హిజ్ టాలెంట్కి ఆ టాప్ లెవెల్ చూపించారు ఆ సినిమాలో. నెక్స్ట్ సినిమా ఇంకా టాప్ లెవెల్లో ఉంటుందని మహేష్ బాబు గారు చెప్తున్నారు, మేము వింటున్నాము, త్వరలోనే చూస్తాం. మ్యూజిక్ వసంత్ గారిని ఇంట్రడ్యూస్ చేసాను అని చెప్పలేను, అంత ముందర ఆయన చాలా సినిమాలు చేశారు. కానీ ఈ సినిమాలో ఆయనతో చాలా డిఫరెంట్గా సాంగ్స్ చేయించాననే నమ్మకం మాత్రం నాకు ఉంది. మీరు విన్నారు కూడా, మీకు అలా అనిపించి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.